హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెట్రో మూవీ రివ్యూ తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానెల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. రెట్రో చిత్రం 1980ల కాలపు నేపథ్యంలో సాగుతుంది. సూర్య ఇందులో ఒక వింటేజ్ స్టైల్ డిటెక్టివ్ పాత్రలో కనిపిస్తాడు. కథ అనేది ఓ అనుమానాస్పదమైన హత్య కేసును చుట్టే తిరుగుతూ, సమాజంలో అప్పటి పరిస్థితులు, రాజకీయాలు, నెగెటివ్ వాతావరణాన్ని చిత్రిస్తుంది. సినిమా ప్రారంభం నుండే ప్రేక్షకుడిని ఆసక్తిగా ఉంచేలా ఉంటుంది. సూర్య తన నటనతో మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు. ఆయన పాత్రలోని మ్యాచురిటీ, స్టైల్, డైలాగ్ డెలివరీ అన్నీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయన శరీర భాష, ఎమోషనల్ సీన్లలో చూపిన నైపుణ్యం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. ఇది ఆయన కెరీర్లో మరో మైలురాయి అని చెప్పొచ్చు. చిత్రానికి అందమైన సింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నల్ల తెలుపు టోన్ కలిసిన విజువల్స్ సినిమాకు మరో స్థాయిని తీసుకెళ్లాయి. సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ప్రతి ఫ్రేమ్ ఓ ఫోటోలా కనిపిస్తుంది. ఎడిటింగ్ కొంచెం మెల్లగా అనిపించినా, బీట్స్కి సరిగ్గా కూర్చడం కథను బలంగా నిలబెడుతుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నటించిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. కథలో కొన్ని చోట్ల పేసింగ్ కొద్దిగా నెమ్మదిగా అనిపించవచ్చు కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ దానికి బలాన్ని ఇస్తుంది. కథాంశం కొద్దిగా క్లిష్టంగా అనిపించినా, ఫైనల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. మొత్తంగా, రెట్రో సినిమా ఒక విజువల్ ట్రీట్, మరియు మంచి కథతో కూడిన డిఫరెంట్ ప్రయత్నం. 80ల నోస్టాల్జియాను మోడరన్ టెక్నిక్తో మిక్స్ చేసిన ఈ సినిమా, ప్రత్యేకంగా సూర్య అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది. థ్రిల్లర్ ప్రేమికులు ఈ సినిమాను తప్పక చూడాలి.